యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం అయితే కానుంది. మరి ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావచ్చాయి. ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమవుతుంది. మేకర్స్ అయితే ముందుగా 2026 సంక్రాంతి విడుదలకైతే లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధారణంగా పాన్ ఇండియా సినిమాలకు చాలా సమయం అవసరం ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్ట్ను కేవలం 10 నెలల వ్యవధిలోనే పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు అయితే ప్రణాళికలు రచిస్తున్నారు. మరి ఈ షెడ్యూల్ ప్లాన్ను ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేయగలరా లేదా అనేది సినిమా పరిశ్రమలో అయితే హాట్ టాపిక్గా మారింది. మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా షూటింగ్లో అయితే బిజీగా ఉన్నారు. మరి ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. తదుపరి ప్రశాంత్ నీల్ సినిమాపై పూర్తిగా ఫోకస్ పెట్టనున్నట్లయితే సమాచారం. ఎన్టీఆర్ ఈ సినిమాతో తన కెరీర్లో మరొక లెవెల్లో క్రేజ్ అందుకోవాలని అయితే భావిస్తున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ కూడా పరిగణలో ఉన్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన పాన్ ఇండియా స్థాయి సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు అయితే ఆకాశాన్ని తాకుతున్నాయి. షూటింగ్ టైంలో ఏ చిన్న జాప్యం జరిగినా రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా మేకర్స్ అయితే ముందుగా ఉన్న ప్లాన్ ను అమలు చేసే దిశగా అయితే కష్టపడుతున్నారు. అదే విధంగా ఈ సినిమాకు రుక్మిణి వాసంత్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఆమె పాత్ర నిడివి పరిమితంగా ఉండబోతుందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. సలార్లో శృతి హాసన్ పాత్ర తరహాలోనే ఈ సినిమాలో రుక్మిణి పాత్రను కూడా డిజైన్ చేసినట్లయితే సమాచారం. మొత్తానికైతే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు టాలీవుడ్ తో పాటు భారతీయ సినిమా అభిమానుల్లో ఆసక్తిని అయితే రేకెత్తిస్తుంది. ఫిబ్రవరిలో స్టార్ట్ కానున్న ఈ సినిమా నిజంగా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాగలదా లేదా అనే ఆసక్తి కూడా మారింది.